నాగేశ్వర్ గారు నమస్తే. నాగేశ్వర్ గారు, కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి సార్. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వము, ఉరికించి కొడతాము అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మంత్రులు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఈ వివాదానికి కారణమైన పవన్ కళ్యాణ్ మాటల్ని ఒకసారి విందాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఈ వ్యాఖ్యలు చేసి దాదాపు 10 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఇది వివాదానికి కారణం అవుతున్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తూ ఉన్న తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వం, ఆయన క్షమాపణ చెప్పకపోతే అంటూ ఉన్నారు. ఒకసారి కోమటిరెడ్డి బయట. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇక ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులను ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. కానీ ఈ విధంగా మాట్లాడి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రెస్పాండ్ అయ్యారు. అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ కూడా రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అండ్ భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్పాలి, మరి ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు రెస్పాండ్ అవ్వడం లేదు ఎందుకు అంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఒకసారి బయట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను సృష్టించేటువంటి మాటలు
మా నుంచి రావు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోవాలి అండ్ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి సార్. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ జనసేన పార్టీ అఫీషియల్ గా ఒక ప్రకటన విడుదల చేసింది. మాటలను వక్రీకరించవద్దు. రాజోల్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను కొంతమంది వక్రీకరిస్తూ ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలని వక్రీకరించవద్దు అని చెప్పేసి. సో ఈ వివాదం మీద మీ కామెంట్ ఏంటి సార్? గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, నాకు ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అని. ఆ వ్యాఖ్యలను కూడా ఇప్పుడు జనసేన నాయకులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. మీ కామెంట్ సార్? వాస్తవంగా ఈ వ్యాఖ్యలు వచ్చి 10 రోజులు అయింది. నేను ఇప్పటి వరకు దీనిపైన కామెంట్ చేయలేదు. ఎందుకు అంటే ఐ థింక్ పవన్ కళ్యాణ్ విల్ క్లారిఫై అని. ఎందుకంటే ఇప్పుడు అందులో దిష్టి తగిలింది అని, తెలంగాణ దిష్టి తగిలింది అని అనలేదు కరెక్ట్గా. కానీ రాష్ట్ర విభజనకు కోనసీమ గోదావరి జిల్లాల పచ్చదనం కారణము అంటూ కంటిన్యూయేషన్లో దిష్టి తగిలింది అన్నాడు. అంటే తెలంగాణ దిష్టి తగిలిందనే అర్థం వస్తుంది. వక్రీకరణ ఏంటిందో పోనీ అదన్నా చెప్పాలి కదా పవన్ కళ్యాణ్. నా దృష్టి అది కాదు, రాష్ట్ర విభజన గోదావరి జిల్లాల పచ్చదనం కారణము అని మాత్రమే అన్నాడు. దిష్టి తెలంగాణ గురించి కాదు అని చెప్పాలి. అది కూడా అనలేదు కదా. కానీ రెండు కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళ దృష్టే అన్న మీనింగ్ వస్తుంది తప్ప వక్రీకరణ ఏమీ లేదు అందులో. తర్వాత అసలు హిస్టరీ ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజరు. ఆ తెలంగాణ పట్ల చాలా అభిమానంగా చాలాసార్లు మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఎలా మాట్లాడతారో ఆశ్చర్యంగా ఉంటుంది. గోదావరి జిల్లాల పచ్చదనానికి రాష్ట్ర విభజనకు సంబంధం ఏంటి? ఇప్పుడు గోదావరి జిల్లాల పచ్చదనం ఆధారంగా రాష్ట్రం విడిపోయిందా? ఇప్పుడు విడిపోతే గోదావరి జిల్లాల పచ్చదనం తెలంగాణకు వచ్చిందా? ఇప్పుడు విడిపోతే పోనీ జయాంధ్ర ఉద్యమానికి గోదావరి జిల్లాల పచ్చదనం కారణము, ఈ పచ్చదనాన్ని మేము తెలంగాణతో పంచుకోదలుచుకోలే అంటే అర్థం ఉన్నది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంటేనన్నా కనీసం గోదావరి జిల్లాల పచ్చదనం తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉంటుంది. విడిపోతే అంత తెలంగాణలో ఉండడే ఉంటుంది కదా. ఎందుకుంటుంది రాష్ట్ర విభజన సంబంధం ఏంటి? సో తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కొరకు జరిగింది. గోదావరి జిల్లాల పచ్చదనం ఇప్పుడు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచి గోదావరి జిల్లాల పచ్చదనం. సార్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినప్పటి నుంచి పచ్చగానే ఉంది, ఇక్కడ కొత్త పచ్చగా ఉంది ఏంటి? అయినా తెలంగాణ ఒక్కటే ఉన్నదా నీళ్లు లేని ప్రాంతం? రాయలసీమ లేదా? మరి గోదావరి జిల్లాలకు రాయలసీమ దిష్టి కూడా తగులుతుందా? అదంతేందుకు మీకు ఆంధ్రప్రదేశ్లోనే డ్రై ఏరియాస్ లేవా? ప్రకాశం జిల్లా ఉంది, మరి కోనసీమకు ప్రకాశం జిల్లా దిష్టి తగులుతుందా? మీకు అదే తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం ఈ ప్రాంతం ఉంది, మీకు దేవీపట్నం ఆ ప్రాంతమేమో మీకు వెట్లాండ్, మిగతా డ్రై హిల్ ఏరియా కదా. మరి వాళ్ళ కూడా తగులుతుందా చెప్పండి? సో మీకు ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని అవహేళన చేసేలా, అవమానించేలా ఎప్పుడు ఉండకూడదు. తెలంగాణ ప్రజలు అంత దుర్మార్గులు కారు కదా. ఏది గోదావరి జిల్లాల కొబ్బరి చెట్లను చూసి ఆనందపడే వాళ్ళమే కదా. నేను తెలంగాణలో పుట్టి పెరిగినామని, నేను గోదావరి జిల్లాల పచ్చదనం నుంచి చాలా ఆనందపడతాను. కోనసీమ అంటే నాకు కూడా ఇష్టమే. మారేడుమిల్లి అడవులకు కూడా వెళ్ళొచ్చాను. కానీ అది మన దేశంలోనే ఎందుకు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల పచ్చదనాన్ని దిష్టి పడడం అనేది, ఆంధ్ర ప్రజల పచ్చదనం చూసి కొల్లిపోతారా? మాకు నీళ్ళు లేవు, అన్యాయం జరిగింది, మా గోదావరి ఇక్కడ ఉండి కూడా మాకు నీళ్ళు లేవు, కృష్ణానది అత్యధికంగా తెలంగాణలో కూడా ప్రవహించినా మాకు నీళ్లు లేవని తెలంగాణ ప్రజలు కొట్లాడారే తప్ప ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రశ్నించింది. చాలామందికి అర్థం కావాల్సింది, తెలంగాణలో డెవలప్మెంట్ జరగలేదా, హైదరాబాద్ డెవలప్మెంట్ జరగలేదా, హైదరాబాద్ డెవలప్మెంట్ ఇంత జరిగిన ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ కల్చరల్ డామినేషనే తెలంగాణ ప్రజల్లో కసిపించింది. అంటే సినిమాల్లో తెలంగాణను అవమానించడం. ఇప్పుడు నా అనుభవం చెప్తాను, ఇప్పటికీ కూడా నన్ను ట్రోల్ చేసే తెలుగుదేశం మిత్రుడు, నువ్వు తెలంగాణని నీకేం పని అంటాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు వీకెండ్లు వస్తే హైదరాబాద్లో ఉంటాడు, తెలంగాణలో ఉంటాడు. కానీ నాకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడద్దు అంటారు. నువ్వు రాజకీయాల గురించి మా గురించి తెలంగాణ నీకే సంబంధం అని తిడుతూనే ఉంటారు రోజు. నేను ఇది లోకేష్ కూడా మెసేజ్ పెట్టాను, ఇది న్యాయమా మీరు చెప్పండి అని. ఆన్సర్ లేదు, జీరో, నో రిప్లై. సో అప్లై కానీ నో రిప్లై. సో మరి తెలంగాణలో అడుగుతాడు ఏంటి? నేను తెలుగు అని, నేను భారతీయ, అమెరికా రాజకీయాల గురించి, ఆఫ్రికా రాజకీయాల గురించి కూడా మాట్లాడతాను. అంటే తెలంగాణోడు మాట్లాడకూడదు, తెలంగాణ తెలివి ఉండదు, తెలంగాణ వాళ్ళకు అన్నం తినడం తెలియదు. ఇదివరకు ఒకసారి ఇలాగే తెలంగాణ వాళ్ళకి వరి తినడం నేర్పినాం.
అసలు ఆశ్చర్యం ఉంటుంది. తెలంగాణలో వరి తినలేదా? తెలంగాణలో కరీంనగర్లో గోదావరి జిల్లాలో కూడా వరి పండిస్తారు. తెలియదు, జాగ్రఫీ తెలియదు, హిస్టరీ తెలియదు. ఇప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినండి. నేను పుట్టినప్పటి నుంచి అన్నమే తింటున్నా, వరే తింటున్నా. నేను మక్కలు తినలే, జొన్నలు తినలే. సో మక్కలు జొన్నలు తినేవాళ్ళు ఉండొచ్చు, అదంతనే ఉంటారు. రాగులు తినేవాళ్ళు ఉంటారు. అట్లంటే మీకు ఉత్తర భారతదేశంలో గోధుమలు తింటారు. తింటే వాళ్ళకి వాళ్ళ సంస్కృతి లేదా? ఎవరు తినేది వాళ్ళు తింటారు. సో రాయలసీమలో రాగి తింటారు. మరి వాళ్ళకి వరి తినడం తెలియదంటే వరే తినాలని రూల్ ఉందా? ఎక్కడ పండే వంటకాలు వాళ్ళు తింటారు. రాయలసీమలో రాగి ముద్ద, రాగి సంకటి, మీకు రాగి ముద్ద, వేరుశనగ చట్నీ, పల్లికాయ చట్నీ, అసలు మామూలు ఉండదు కాంబినేషన్ కదా. సో మాకు కౌన్సిల్లో రాయలసీమ నేతలు వచ్చి రాగి ముద్ద, రాగి సంకటి పంచేవాళ్ళు కూడా. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఫుడ్, వీ షుడ్ రెస్పెక్ట్ కల్చర్, వీ షుడ్ రెస్పెక్ట్ ప్రాంతాలను గౌరవించాలి, భాషల్ని గౌరవించాలి, సంస్కృతిని గౌరవించాలి. ప్రతి రాష్ట్రానికి ఏం పచ్చదనం మీకు గోదావరి జిల్లాలో ఉంటుందా? మీరు వెళ్ళండి ఆదిలాబాద్ గుట్టల కొండలలో ఎంత పచ్చదనం ఉంటుందో. మీకు హైయెస్ట్ పచ్చదనం ఉంటుంది. మీరు ఒక్కసారి అటు వెళ్ళినండి ఆదిలాబాద్ జిల్లాలోకి, ఇంటీరియర్లోకి, ఎంత అద్భుతమైన. ఎక్కడ మీకు ములుగు దగ్గరికి వెళ్ళండి, భగవత వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళండి, పచ్చదనం ఉంటుందో లేదో తెలుస్తుంది. ఏటు నాగారం, మీకు ములుగు, అటు నుంచి భద్రాచలం వరకు బ్రహ్మాండమైన పచ్చదనం ఉంటుంది. పచ్చదనం ఒక్క చోటు ఉంటుందా? కోనసీమ అందాలు గొప్పవి, అందులో అనుమానం లేదు. గోదావరి జిల్లాలు గొప్ప, కానీ నిరంతరం తెలంగాణను అవమానించడం మనం చూసాం. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో అసలు తెలంగాణ పదాన్నే శాసనసభలో మాట్లాడకూడదు నిషేధించిన సందర్భం చూసాం. ఈ సాంస్కృతిక ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రశ్నించింది. సో ఈ మైండ్ సెట్ అనేది నీకు మనసులో ఉన్నటువంటి భావన ఎక్కడోసారి బయటకు వస్తూనే ఉంటుంది. మేము సుపీరియరు, తెలంగాణ ఇన్ఫీరియరు, తెలంగాణ అనేది తక్కువ అనే భావన ఎందుకు ఉండాలి? తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎవరి ప్రత్యేకతలు వారికి ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంత వెనుకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర సంస్కృతి లేదా? మహనీయులు ఇచ్చినటువంటి గడ్డ కదా ఉత్తరాంధ్ర. మహనీయులు ఎవరు? మామూలు మహనీయులు కాదు. గురజాడ అప్పారావు, మహాకవి శ్రీశ్రీ, మీకు రావిశాస్త్రి, మామూలు గిడుగు రామ్మూర్తి పంతులు, గొప్ప మామూలు విషయం కాదు కదా వీళ్ళంతా. మీకు గానకోకిల సుశీల, సో మీకు వంగపండు లాంటి జానపద కళాకారులు, ఇంతమందిని ఇచ్చింది ఉత్తరాంధ్ర. అది వెనుకబడిన ప్రాంతమే కదా, దాని సంస్కృతి లేదా? ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిన ప్రాంతమే. రాయలసీమ ఎంత ప్రాంతం, వీరబ్రహ్మం, వేమన లాంటి సంఘ సంస్కృతి ఇచ్చినటువంటి పుణ్యభూమి కదా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి స్వాతంత్ర పోరాట యోధులు ఇచ్చింది కదా రాయలసీమ గడ్డ. మీకు అన్నమయ్య లాంటి మహనీయులు ఇచ్చింది కదా. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్న పదకవిత పితామహుని ఇచ్చింది కదా. మరి రాయలసీమను మనం అవమానించుదామా? నీళ్ళు లేవు కనుక రాయలసీమను అవమానించుదామా? సో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి ప్రాంతానికి జాగ్రఫీ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. వీటిని నిరంతరం అవమానిస్తే ఎక్కడ ప్రజలు ఊరుకోరు. సినిమాల మీద గోళదే కదా. తెలంగాణ భాషను విలన్లకు పెట్టేవారు, బఫూన్లకు పెట్టేవారు, జోకర్లకు పెట్టేవారు. అసలు తెలంగాణ ప్రాంతాలను ఎక్కడ కనిపించేవి కాదు. మీకు ఎక్కడైనా తెలుగు సినిమాల బతుకమ్మ పండుగ కనిపించిందా? మీకు ఎక్కడన్నా బతుకమ్మ పండుగ తెలంగాణలో అతిపెద్ద సినిమా, అతిపెద్ద పండుగ. ఇప్పుడు నా పెళ్ళి ఇప్పటికీ 34 years అయింది. ఈ 34 years 30 yearsలో బతుకమ్మ పండుగ మా మిస్సెస్ వరంగల్లో ఉంది, తెలుగారు ఎట్లా ఉంటుంది. అంత గొప్ప పండుగ ఇది. ఎక్కడ తెలుగు సినిమాలో ఉందో సంక్రాంతి కనబడుతుంది, బతుకమ్మ ఎందుకు కనబడదు? మీకు తెలంగాణలో ఎక్కడన్నా తెలంగాణ పుణ్యక్షేత్రాలు కానీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, ఎక్కడికన్నా ఏదన్నా తెలుగు సినిమాలో హీరో కరీంనగర్ వేయండా, మంచిర్యాల వేయండా, పోడు. ఎందుకు పోడు? పక్కన ఇక్కడే షూటింగ్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో, అక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయితే. కానీ తెలంగాణ జాగ్రఫీ ఉండదు, తెలంగాణ హిస్టరీ ఉండదు, తెలంగాణ కల్చర్ ఉండదు. ఆఖరి సినిమా పాటలు కూడా తెలంగాణ పేర్లు ఉండదు. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అంటారు, కానీ హిందూరు అన్నారు, ఆదిలాబాద్ అన్నారు. ఉస్మాన్ సిట్లో తెలుగు సినిమా హీరోలు చదవరు, ఒక్క సినిమా హీరోలు చదవరు ఉస్మాన్ సిట్లో. ఎందుకు చదవరు? వరంగల్ ఎన్ఐటీలో చదవచ్చు కదా సినిమా హీరోలు. అసలు ఎందుకు ఇంత అవమానిస్తూ? అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, దానికే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయినాక కూడా ఈ ఆధిపత్య భావజాలం అనేది తెలుగు ప్రజల సమైక్యతను కూడా పెంచదు. రెండు ప్రాంతాల మధ్య ఎప్పుడూ మనం చిన్న చూపు చూడదు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుంది. మీకు రాయలసీమ గురించి మీకు రాసినటువంటి తెలంగాణ కవులు మామూలు కాదు కదా. రాయలసీమ కీర్తిని గొప్పగా పొగుడుతూ రాశారు కదా తెలంగాణ కవులు కూడా. ఏముంది అందులో? మీకు గుర్రం జాషువా కదా హైదరాబాద్ వచ్చి ఉర్దూ శారద విలసిల్లిన భూమి ఇది అని పేర్కొన్నాడు కదా. రాయలసీమ పైన గోరేటి వెంకన్న రాసిన పాట చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. రాయలసీమ పైన అద్భుతంగా ఉంటుంది గోరేటి వెంకన్న. గోరేటి వెంకన్న ఎక్కరు? తెలంగాణ బిడ్డ కదా. తెలంగాణ బిడ్డ అద్భుతంగా రాయలసీమ గురించి పాడాడు.
గుర్రం జాషువా గుంటూరు గడ్డపైన పుట్టిన బిడ్డ హైదరాబాద్ను పొగుడుతూ ఉర్దూ శారద విలసిల్లిన గడ్డ ఇది అని పొగిడాడు. సో ఎందుకు మనము ఈ యొక్క రాష్ట్రాన్ని, ఒక భాషను, ఒక ప్రాంతాన్ని అవమానిస్తూ తెలంగాణ ప్రజలు అంత దుర్మార్గులేం కారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి ఎంత సంతోషం కదా. ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందొద్దని తెలంగాణ ప్రజలు ఎందుకు అనుకుంటారు? తెలంగాణ ప్రజలకు మాట్లాడే హక్కు ఉండదు ఆంధ్ర గురించి. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడితే తప్పు. సో ఏంటి సంస్కృతి, ఈ భావజాలం, ఈ ఆధిపత్య భావజాలం? ఆంధ్రప్రదేశ్ వల్ల మార్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లో వీకెండ్ గడపచ్చు, కానీ తెలంగాణ వాడు మాట్లాడద్దు ఆంధ్రప్రదేశ్ గురించి. మాట్లాడుతూ తెలంగాణడివి, నీకెందుకు నీవాడు మాట్లాడడానికి? అంటే తెలంగాణ వాడికి అంత తెలివి ఉండదా? ఇది రాజకీయం అండి. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, ఆఫ్రికా గురించి మాట్లాడారు, నన్ను తెలంగాణ రోజు తిరుగుతుంటారు. మీకు కింద కామెంట్లో చూడండి, కనబడుతుంది మీకు. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎవరు దీన్ని ఎందుకు అరికట్టరు? ఎవడో తెలియదక్కువలు అంటుంటారు. పార్టీ నాయకత్వమైన ఒకసారి మాట్లాడి, ఇది పద్ధతి కాదు. మనం నాగేశ్వర విశ్లేషణ అంటే తప్పని చెప్పండి. తెలంగాణ ఇవన్నీ ఎందుకు తిరుగుతావు నన్ను? ఎందుకు నా అనుభవం కూడా చెప్తున్నట్టు ఇది ఒక్క లెవెల్లో జరగడం లేదు. అసలు తెలంగాణ వాళ్ళకి ఏమీ రాదు. గతంలో ఇదివరకు ఇలాగే తెలంగాణ మీద అభాండాలు వేశాడు. ఇక్కడ నీకు తెలంగాణ భూముల్లో ఏది పండేది కాదు. పండగ చేసింది ఎవరు? తెలంగాణను పాలించినటువంటి ముఖ్యమంత్రులంతా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఒక 10% కదా. మరి మీరే చేసింది. ఇక్కడ ఇలా భూముల్లో లేవు, పండదు. అసలు ఎవరు చెప్పారండి మీకు? నీళ్లు లేక పండలేదు, భూములకు శక్తి లేక కాదు. ఆదిలాబాద్ చుట్టూ ఉన్నటువంటి నదులు మామూలు కాదు. గోదావరి, పెనుగంగ, మీకు ప్రాణహిత, మీకు కనుక నీళ్ళు ఇస్తే ఆదిలాబాదు మరో పంజాబ్ అవుతుంది. ఇలా మరి అందువల్ల తెలంగాణ సంస్కృతి, పండుగలు, భాష, తెలంగాణ హిస్టరీ, కల్చర్ అన్నిటినీ మేము అవమానిస్తామంటే ఎట్లా? తెలంగాణ హిస్టరీ, గోదావరి జిల్లాల మీద కోపంతో గోదావరి జిల్లా పచ్చదనం మాకు రాష్ట్రం కావాలన్నారా? మా రాష్ట్రం కావాలన్న దానికి గోదావరి జిల్లా పచ్చదనానికి ఏం సంబంధం? అది పోనీ రాష్ట్రం అంతా గోదావరి జిల్లా పచ్చదనం ఏమైనా దొరుకుతుందా? గోదావరి జిల్లా పచ్చదనానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది, తెలంగాణకు మిగిలేదు కూడా కాదు. సో అందువల్ల ఇలా మీకు నాయకులు మాట్లాడి ఇలా చేసినప్పుడు ఏమవుతారు? కిందోళ్ళు రెచ్చిపోరా? ఇక నాయకులకే తెలంగాణ పట్ల ఈ అభిప్రాయం అంటే కిందోళ్ళు ఎందుకు కోరుకుంటారు? సో ఇలా మనకు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన, ముత్యాలను నేనే అమ్మించిన. అరే హైదరాబాద్ బిర్యానీ మొఘల్ సాంప్రదాయం నుంచి వచ్చింది. అది అంటే మొఘల్ చక్రవర్తులు దక్కన్ పీఠభూమిపై దండయాత్ర చేసినప్పటిది హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన అంటే ఇట్లా ఇది. అదే 400 ఏళ్ళ చరిత్ర హైదరాబాద్కి హిస్టరీనే లేదు. హైదరాబాద్లో బిర్యానీ తినడే తెలియదు. అసలు ఎక్కడికి పోతాం? హైదరాబాద్లో, తెలంగాణలో ముత్యాలు ఇప్పుడు కాదు, ఇరాక్లో బస్రా ముత్యాల వ్యాపార కేంద్రంగా తగ్గిన తర్వాత హైదరాబాద్ ముత్యాల వ్యాపార కేంద్రంగా ఉండే. సో ప్రపంచంలో ఏ ముత్యమైనా హైదరాబాద్ ద్వారా పోతుంది నానుడి. ఎందుకంటే నిజాం నవాబులకు ముత్యాలంటే చాలా ఇష్టం ఉండే. సో ఇది హిస్టరీ కదా, అందరికీ తెలిసిన చరిత్ర కదా. హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన, హైటెక్ సిటీ నేనే కట్టినా నాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి హైదరాబాద్ హైట్ రంగం. కానీ హైదరాబాద్ వాళ్ళకు వరి తినడం మేమే నేర్పినాం, హైదరాబాద్ వాళ్ళకు బిర్యానీ తినడు వండుడు మేమే నేర్పినాం, హైదరాబాద్ వాళ్ళకు ముత్యాలమ్ముడు మేమే నేర్పినాం, తెలంగాణ వాళ్ళకు అన్నం తినడు మేమే నేర్పినాం. అసలు ఈ కల్చర్ తెలంగాణ వాడికి మాట్లాడద్దు, తెలంగాణ వాడికి బుర్రలేదు. ఏంటిది? తెలంగాణ వాళ్ళకు దిష్టి వాళ్ళ కళ్ళే దిష్టి. అసలు ఈ కల్చర్ను ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు, ఆంధ్ర ప్రజలు కూడా అంగీకరించకూడదు. అన్ని ప్రాంతాలను గౌరవించడం అనే సంస్కృతి మనం నేర్చుకోవాలి. సో ఎందుకంటే నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా మీకు సినిమా ఉత్తరాంధ్ర అన్న పాట వినకుండా రాను. ఎందుకంటే ఆ పులకరిస్తమే ఆ పాట వింటే, నారాయణమూర్తి సినిమాలో పాట ఉంటే చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉంటుంది ఉత్తరాంధ్రం పొగుడుతూ. సో రాయలసీమ వెళ్తే గోరేటి కన్నా పాట పెట్టుకుని వింటాను, ఎందుకంటే రాయలసీమ అంత గొప్పగా చెప్పాడు. సో కృష్ణా గోదావరి జిల్లాల అందచందాలని గర్వంగా చెప్పుకుంటామే, ఆ సంస్కృతి గొప్పగా చెప్పుకుంటామే. గోదావరి జిల్లాల సంస్కృతి ఎంత గొప్పది, అతిథి మర్యాదకు మారుపేరు గోదావరి జిల్లాలో. ఎవరింటికి పోయినా, ఒక హోటల్కి పోయినా నీకు ప్రేమతో అన్నం వడ్డిస్తారు, అది గోదావరి జిల్లాల సంస్కృతి, దాన్ని అభిమానిస్తాం కదా. సో గోదావరి జిల్లాల సంస్కృతిని ఔదార్యాన్ని సంతోషంగా చెప్పుకుంటాం కదా. సో దాన్ని అందువల్ల మనకు ఒక భాష పట్ల, ఒక ప్రాంతం పట్ల, ఒక సంస్కృతి పట్ల, ఒక చరిత్ర పట్ల, ఓ సాంప్రదాయం పట్ల, ఓ పండుగ పట్ల, ఓ భౌగోళిక ప్రాంతం పట్ల ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎవరు మాట్లాడినా తప్పే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి.
పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు తెలంగాణ పైన తెలంగాణను కించపరిచేలా మాట్లాడిన స్వభావం ఉన్న నాయకుడు ఏమీ కాదు. ఒక వరి తినడం నేర్పామనే ఒక వివాదాస్పద వ్యాఖ్య మినహా నేను తెలంగాణ నాకు అభిమానం అంటాడు, ఇప్పటికి కూడా కొండగట్టుకెళ్తాడు. సో కానీ మరి అంటే మనసులో ఉన్న భావము ఏదో ఒక సమయంలో తెలియకుండానే బయటకు వస్తూనే ఉంటుంది. ఆ భావాన్ని మార్చుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు చూడలేదా, వీళ్ళ పాలించడం సాధ్యం కాదు, తెలంగాణ వస్తే చీకటి ఉంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్లు పెట్టాడు, ఇక్కడ చీకటి ఉందా తెలంగాణ, కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు 11 ఏళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలి తెలంగాణలో కరెంట్ ఉందా లేదా, ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరికీ ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడ లోకేష్ అందరూ వస్తారు కదా, మరి తెలంగాణలో కరెంట్ లేదా నాకు చెప్పండి. ఎంత అందరూ తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది. పెరిగిందా తెలంగాణ నక్సలిజం చెప్పండి. తెలంగాణ ఎక్కడ దొరుకుతుంది? హిడ్మా ఎక్కడ తెలంగాణ నాకు దొరికిండు? హిడ్మాని మీరు గోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో కదా. తెలంగాణ ఎక్కడ ఉన్నది? తెలంగాణ వస్తే మత కళాలు జరుగుతాయి. 11 ఏళ్ళు నాకు మత కళాలు జరిగినాయి చెప్పండి. తెలంగాణ వస్తే ఇతర సీమాంధ్ర ప్రాంత ప్రజలపైన దాడులు జరుగుతాయి. జరిగిన ఒక్క దాడులు జరిగిందా? సీమాంధ్ర ప్రాంత ఓటర్లు బీఆర్ఎస్ కొట్టేశారు. ఎక్కడన్నా దిక్కు హైదరాబాద్ నగరంలో, నిజామాబాద్లో, వరంగల్లో అనేక చోట్ల సీమాంధ్ర ప్రాంతం ప్రజలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడన్నా వారి పట్ల చెడు అభిప్రాయం తెలంగాణ ప్రజలు చూపెట్టారా? మీరు ఇప్పుడు అపార్ట్మెంట్ కాదు మా కమ్యూనిటీ వెళ్ళండి, తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటాం. ఎక్కడన్నా ఎందుకు తెలంగాణ ప్రజలు ఇన్ని అబండాలు వేశారు? ఇక్కడ మత కళాలు పెరుగుతాయి, నక్సలిజం పెరుగుతుంది, వీళ్ళ పాలన చేత కాదు, వీళ్ళ కరెంట్ ఉండదు, వీళ్ళ ఆంధ్ర ప్రాంత ప్రజలపై దాడులు చేస్తారు, ఇన్ని రకాల బండాలు వేశారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అయిపోతుంది, చిన్న రాష్ట్రం, నిధులుండవు దీనికి. అరే ఇన్ని చేశారు కదా తెలంగాణ, అవన్నీ అబద్ధం అని ప్రూవ్ అయినాయి కదా. హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, పోయింది హైదరాబాద్ బ్రాండ్ పోయింది, ఇంకా పెరిగింది కదా హైదరాబాద్ బ్రాండ్ ఈ 11 ఏళ్ళ. సో ఇలా ఇన్ని అభాండాలు వేసినాయి, నిజం కాదని తేలినాక ఇక మళ్ళీ ఈ దిష్టి ఏంటి, గోల్ ఏంటి? సార్ అన్యాపదేశంగా చేశారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెప్పాల్సిందేనా సార్? ఎందుకంటే లేదు, ఇప్పుడు క్షమాపణ అనేది పెద్ద పదము, క్షమాపణ చెప్పాలి అని నేను అనడం లేదు. ఈవెన్ కోమరెడ్డి వెంకరెడ్డి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ నటించకుండా చేస్తామని కూడా కరెక్ట్ కాదు. అది హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే హక్కు ఉంది, సినిమాలు ప్రదర్శించుకునే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ ఒక్కరిది కాదు కదా, దాని మీద వందలాది మంది సినిమా కార్మికుల శ్రమ ఆధారపడింది. అందువల్ల పవన్ కళ్యాణ్ మాట అంటే ఆ మాట వరకే పరిమితం కావాలి. ఆయన సినిమాలు అడ్డుకుంటాం, సినిమాలు ఎక్కడ అడ్డుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం కదా దానికి మీకు అడవుల టికెట్ పెంచుకోవడానికి అనుమతించింది. ఈ మధ్య ఈ కహానీలు ఎందుకు చెప్తాను? నిన్నగా మొన్న నాకు తెలిసినంత వరకు ఓజీకి కూడా ఇచ్చారు కదా, ఇచ్చారు. మరి ఓజీకి ఇచ్చి మాట ఇప్పుడు ప్రజలు రెచ్చగొట్టడం కదా. విచిత్రం ఏంటంటే ఓజీ సినిమాకేమో మీరు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తారు, ప్రజల ముందుకు వచ్చేమో టికెట్లు సినిమాలు ఆడనీయం. అంటే ప్రజల్ని అటు రెచ్చగొట్టాలి, ఇటు రెచ్చగొట్టాలి, అటు రాజకీయం పాపం గడుపుకోవాలి, ఇటు రాజకీయ పాపం గడుపుకోవాలి. అన్యాయం కదా. మేము చేసేదేమో ఓజీకి టికెట్లు పెంచుతారు, మరి మళ్ళీ చెప్పదు మేము సినిమాలు ఆడినాము. ఒక మంత్రి ఎట్లా అంటారండి సినిమాలు ఆడినేవాడు? సినిమా ప్రదర్శించుకుని అక్కది ఎవరు ఆపుతారు భారతదేశంలో? అందువల్ల అది కరెక్ట్ అని నేను ఎప్పుడూ అన్నాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆంధ్రలో తెలంగాణలో పర్యటించేటప్పుడు నా స్టాండ్ ఖచ్చితంగా వాళ్ళకి పర్యటించే హక్కు ఉందని అంటాను. ఈవెన్ నన్ను ఇప్పుడు తెలంగాణని నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అన్నా నేను మాత్రం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందంటాను. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో రాజకీయం చేసే హక్కు ఉందంట. నన్ను తిట్టినా, నన్ను రోజు తిడతారు తెలంగాణలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని. అయినా కూడా నా స్టాండ్ మారదు, ఎందుకంటే ఏది వాస్తవం అది మాట్లాడాలి కదా. అందువల్ల దీని మీద పవన్ కళ్యాణ్ నేను కనీసం విడ్డ్రా చేసుకుంటే ఏమవుతుంది? గౌరవం పెరుగుతుంది కదా. నేను ఈ మాటలు అన్నాను, నేను దీన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఒక్క మాట ఏమవుతుందంటే నీ గౌరవాన్ని పెంచుతుంది. నేను ఇప్పుడు అనుభవం కూడా చెప్తాను. నేను మీకు ద్రవిడ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ మిత్రుడు పులికొండ సుబ్బాచార్య అని ఉన్నాడు. సో ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. నేను ఏదో బాగా టెన్షన్లో ఉన్నా, వర్క్లో ఉన్నా. ఆయన ఒక పదం, సార్ మీరు ఆధిపత్యం అని వాడుతున్నారు, అది సరైనది కాదు, ఆధిక్యత అని వాడండి అన్నాడు. కరెక్ట్ అని చెప్పింది. ఆధిపత్యము అప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పదే నేను పాకిస్తాన్పై భారత ఆధిపత్యం అని వాడాను. ఆయన తెలుగు మా టీచర్ కనుక ఆధిక్యతను వాడండి సార్ అన్నాడు. ఆ సమయంలో బాగా చిరాకులో ఉండి ఏం మాట్లాడతావా ప్రధానికి రంధ్రాన్వేషణ, చిన్న పదాలు పట్టుకొని ఏడుస్తారో గట్టిగా అన్నాను. నేను నెల రోజులు నాలో మైండ్లో ఎక్కడో ఒక చోట నేను తప్పన్నానే, అయినా నాకు మంచి చెప్పాడే అని గిల్ట్ ఉండే.
1 month తర్వాత ఆయనకు ఫోన్ చేసి సారీ మిత్రమా అని చెప్పాను. నాకు క్షమించి మిత్రమా, సారీ నేను తొందరలో బాగా టెన్షన్లో ఉన్నాను అని. ఇవాళ నేను పబ్లిక్గా దానిపైన యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను, ఒక్కసారి చెప్పిన తర్వాత నా మనసు క్లియర్ అయింది. దాంతో నేనే చిన్నోని కాలే, ఆయన దానికేముంది మిత్రమా అన్నాడు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అసలు ఎందుకు నేను తప్పు చేశాను కదా, ఒక మాట తొందరలో అన్నాను కదా అని. ఇంకో దాన్ని చెప్తాను. అమిత్ మాలవియా బీజేపీ ఐటీ సెల్ హెడ్, చాలా పెద్ద కదా, నరేంద్ర మోడీతో రోజు మాట్లాడే వ్యక్తి. ఒక రిపబ్లిక్ టీవీలో ఇంటర్వ్యూలో నేను ఆయన ప్రోగ్రాంలో ఉన్నాను. నా పైన అనుచితంగా మాట్లాడాడు. చాలా గుర్తు కూడా లేదు నాకు యాక్చువల్గా అయితే, అనుచితంగా మాట్లాడాడు. అసలు అది మాట్లాడిన కూడా నేను మర్చిపోయాను. ఎందుకంటే డిబేట్లలో కామన్, అందులో అర్ణవ్ గోస్వామి డిబేట్లో తిట్టుకోవడం ఉంటుంది, వేరేది ఏమిటి అరుచుకోవడమే కదా. అర్ణవ్ గోస్వామి డిబేట్ అంటేనే అరుచుకోవడం. సో నాకు 11 o'clock ఫోన్ చేశారు. ప్రొఫెసర్ ఐ అపాలగైజ్, ఐఎమ్ రియల్లీ సారీ, నేను తప్పు మాట్లాడానని. నాకు ఆయన పట్ల గౌరవం పెరిగి ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను. అమిత్ మాలవియా మాకు పిఆర్ పబ్లిక్ రిలేషన్ పని లేదు, నేనంటే భయపడాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదు. ఆయన ఔన్నత్యం కదా అది. ఆయనే ఫోన్ చేసి అన్నాడు, నేను రిపబ్లిక్ టీవీ గెస్ట్ కోఆర్డినేటర్ మీ నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ, నేను అలా అనాల్సింది కాకుండే అని. ఈ డజన్ నీడ్ మళ్ళీ నేను అమిత్ మాల్ ఇంతవరకు టీవీలో రాలే ఇంతవరకు. అంటే దట్ షోస్. అందుకని ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పాను, ఒక తప్పు జరుగుతుంది అనుకోండి, వెంటనే పవన్ కళ్యాణ్ ఇది రాంగ్, నేను తొందరలో వచ్చింది, నా ఉద్దేశం అది కాదు అని అంటే అయిపోతుంది కదా. ఏముంది దాంట్లో. నేను కూడా ఎందుకు మాట్లాడలేదంటే బహుశా ఏదో తొందరపాట్లోనో నోరు జారో మాట్లాడతాం, మనుషులం కదండి ఎవరమైనా. ఇప్పుడు నాకు 1000 గంటలు మాట్లాడే వాళ్ళం, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళం. సో ఎక్కడో ఒక చోట ఒక మాట పొరపాటున దొరలచ్చు, తప్పేమీ లేదు. దొరికిన తర్వాత కూడా నీవు తప్పుడు సరి చేసుకోకపోతే అది తప్పు. అనడం తప్పు కాదు పవన్ కళ్యాణ్. నేను ఇప్పటికి కూడా అందుకే 10 రోజులు ఆగాను. ఎందుకు ఆగానంటే ఐ ఎక్స్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ విల్ విత్డ్రా హిస్ వర్డ్స్. నా ఉద్దేశం అది కాదు, నేను ఏదో వేరే సందర్భంలో అన్నాను, బట్ ఏదన్నా తప్పే అని ఒక మాట విత్డ్రా చేసేసుకుంటే అయిపోతుంది కదా. నేను అందుకే నన్ను ఇప్పుడు తెలంగాణ నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు మాట్లాడుతావు అన్నప్పుడల్లా నేను అది తెలుగుదేశం పార్టీకి అట్రిబ్యూట్ చేయను. కానీ నా బాధ ఏంటంటే నేను ఎన్నిసార్లు లోకేష్ షేర్ చేసినా ఇలా అనకూడదు అని మాత్రం ఒక్కరోజు రియాక్షన్ లేదు. హౌ కెన్ దే సే లైక్ దట్? ఇది పద్ధతి కాదు కదా. మీరు తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ పైన మాట్లాడే హక్కు మీకు ఉంది సార్ అని ఒక్క మాట అంటే నాలో ఎంత గౌరవం పెరుగుతుంది లోకేష్ పట్ల. నేమే కదా, వాళ్ళు ఎవరో చేసిన వ్యాఖ్యలకు మనం పార్టీని అనకూడదు కదా అనిపిస్తుంది కదా. కానీ నేను ఇప్పటికో 2-3 సార్లు పెట్టాను, ఇలా తెలంగాణలో నన్ను తిడుతున్నారు అంటే అబ్సల్యూట్లీ నో రెస్పాన్స్. పబ్లిక్గా టీవీలో చెప్పాను, నో రెస్పాన్స్. అప్పుడు ఏమనిపిస్తుంది, అరే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడద్దు అంటాను కదా అనిపిస్తుందా లేదా? అందువల్ల ఇప్పటికైనా నేను అనేది అంటే పవన్ కళ్యాణ్ కెన్ సింప్లీ విత్డ్రా ద వర్డ్స్. ఏముంది ఇందులో సార్? అందుకనేమో సార్ ఈ వివాదం ఇంత ముదిరిన తర్వాత నిన్న జనసేన పార్టీ అఫీషియల్గా మాటల్ని వక్రీకరించొద్దు అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది సార్. అండ్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ గురించి కూడా ఇందులో వక్రీకరణ ఏముందల్లా? బయట ఉన్న వక్రీకరణ ఏంటి? గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజన కారణమైంది అంటే తెలంగాణ ప్రజలు గోదావరి జిల్లా పచ్చదనం భరించలేకపోయారని కదా మీనింగ్. అది నిజం కాదు కదా. దట్ ఈస్ నాట్ ఈవెన్ ట్రూ. ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కూడా కాదు, మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కూడా కాదు. మీరు వాస్తవం వాస్తవాన్ని వక్రీకరించడం ఉంటుంది, వాస్తవమే కాదు కదా అది. చరిత్రే అది కాదు కదా. తెలంగాణ ప్రజలు గోదావరి జిల్లాల కోనసీమను ఎంతమంది చూశారు తెలంగాణ వాళ్ళపై? అయినా కోనసీమ అందాలను చూసి ఆనందం ఎత్తే తప్ప ఎందుకు దిష్టి తగులుతుంది? అంటే తెలంగాణలో కొబ్బరి చెట్లను చూసి దిష్టి తగులుతుందా ఎవరికైనా? అంటే ఆంధ్రలో కొబ్బరి చెట్టు కూలిపోవాలని తెలంగాణలో కోరుకుంటారా? ఆంధ్రలో కొబ్బరి చెట్లు చచ్చిపోవాలని కోరుకుంటారు? అంత దుర్మార్గుల తెలంగాణ వాళ్ళు. అదే ఎందుకుంటుంది తెలంగాణ ప్రజలకు? మా దగ్గర పంటలు పండాలని కోరుకుంటారు. తెలంగాణ ఉద్యమం పదే చెప్పింది, మేము ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్క చుక్క నీరు కూడా కోరుకోవడం లేదు, మా అభివృద్ధి కొరకు మా హక్కుల కొరకు పోరాడుతున్నాను తప్ప ఆంధ్రప్రదేశ్ పైన మాకు వ్యతిరేకత లేదు. తెలంగాణలో ఎన్నిసార్లు చెప్పాను, ఉద్యమ కాలంలో ప్రజల్ని ఊపు తేవటానికి కొన్నిసార్లు అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అలాంటి వాళ్ళని ఖండించాం. ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను కూల్చినప్పుడు చాలా తీవ్రంగా ఖండించాను నేను, ఇది అన్యాయమని. గుర్రజాడ జాషువా శ్రీశ్రీల కులాన్ని అంటగడతారా అన్నాను. కేసీఆర్ ఆంధ్ర బిర్యానీ గుంటూరు బిర్యానీ పెండలాగా ఉంటుంది అన్నప్పుడు కూడా తీవ్రంగా ఖండించాం. మేము అంగీకరించలేదని, అది పద్ధతే కాదు, ఇలా అవమానించకూడదని. గుంటూరు ఆంధ్ర బ్రాహ్మణులకు నిష్ట ఉండదు ఇవన్నీ కేసీఆర్ అన్నాడు కదా, అవన్నీ తప్పన్నాం కదా. అప్పుడు ఆంధ్ర వాళ్ళు తప్పన్నారు, తెలంగాణ వాళ్ళు కూడా తప్పన్నారు, నేను కూడా తప్పన్నాను కదా. ఇది పద్ధతే కాదు, ఒక ప్రాంతాన్ని అవమానించడం. మీ గుంటూరు హైదరాబాద్లో బిర్యానీ టేస్ట్ ఉండొచ్చు, గుంటూరులో గోంగూర పచ్చడి టేస్ట్ ఉంటుంది.
నీకు గోంగూర పచ్చడి, మరి తెలంగాణలో గోంగూర పచ్చడి అంత రుచి ఉండకపోవచ్చు, ఏముంది ఆంధ్ర ఆవకాయ అద్భుతంగా ఉంటుంది, గోదావరి జిల్లాలో పూతరేకులు వండర్ఫుల్గా ఉంటాయి, కాకినాడ కాజా బందర్ లడ్డు అద్భుతంగా ఉంటుంది. ఎవరికి ఉంటుంది, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. తెలంగాణ అరసలు అద్భుతంగా ఉంటాయి, ఎవరి రుచులు వాళ్ళకండి అని చెప్పాను. హైదరాబాద్లో బిర్యానీ ఉంటుందంటే గుంటూరులో బిర్యానీ బాగుంటుందని కాదు కదా. సో ఈ ధోరణే సరైనది కాదు. మీకు ఇలా అంటే అప్పుడంటే తెలంగాణ ఉద్యమ అవసరాల రీత్యా అన్నా మేమని చెప్పుకున్నారు, ఏ కారణ రీత్యా అన్నా తప్పే. ఎందుకంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎప్పుడూ అంగీకరించకూడదు. అలాంటి వాళ్ళం ఎప్పుడూ అంగీకరించలేదు. నేను అదే ఉదాహరణ చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పర్యటించకూడదు అన్న రోజు కూడా చెప్పాను. అది కరెక్ట్ కాదు, వాళ్ళు పర్యటించేది వాళ్ళు పర్యటిస్తారు, నువ్వు ప్రశ్నించుకో. పర్యటించకూడదు ఎట్లా అంటారు? మానకోట మీకు మహబూబాద్ జగన్ వెళ్ళినప్పుడు మీకు కాల్పులు దాకా జరిగింది, ఇప్పుడు గుర్తుంటుంది. సో అయినా కూడా నేను ఐ స్టూడ్ బై మై వర్డ్. నేను చాలామంది తెలంగాణ వాదులు తీవ్రంగా విమర్శించారు ఆ రోజుల్లో. మీరు విగ్రహాలకు మిలియన్ మార్చి విగ్రహాలు కూల్చివేయడాన్ని వ్యతిరేకించారు. మీరు జగన్మోహన్ రెడ్డి మహబూబాద్ పోయి హక్కు ఉందన్నారు, చంద్రబాబు నాయుడు వరంగల్ పోయి హక్కు ఉందన్నారు. నువ్వు తెలంగాణ అని తెలంగాణ ఉద్యమకారులు నా పైన కారాలు మిరియాలు నూరారు. బట్ ఐ స్టూడ్ బై ద స్టాండ్. లేదు, అది కరెక్టే కాదు. చంద్రబాబు నాయుడు జగన్ భారతీయులు, వాళ్ళ తెలంగాణలో పర్యటించే హక్కు ఉంటుంది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తావు, నువ్వు చెప్పుకో. నువ్వు వాళ్ళు రాకూడదని హక్కు నీకెవరు ఇచ్చారన్నాను. దట్ ఈస్ మై స్టాండ్ ఆల్వేస్. వ్యాపారాలు చేస్తున్న ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా సినిమాల ప్రదర్శన అడ్డుకోవడాన్ని వ్యతిరేకించాను. సో సినిమాల ప్రదర్శన మీరే సినిమాల షూటింగ్లు ఆపడాన్ని వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా అంటున్నాను కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి సినిమాలను ఆడనివ్వమని, మంత్రి ఎట్లంటే ఆడనివ్వమని చట్టం ఒప్పుకుంటుందా? తెలంగాణలో చట్టం చేయండి కావాలంటే. సో పోనీయండి, 11 ఏళ్ళు తెలంగాణ వచ్చి తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ సినిమాని ఎంత ప్రోత్సహించారు మీరు? ఎంతమంది తెలంగాణ వాళ్ళ హీరోలు చేశారు? ఏమీ చేయకుండా మనం ప్రతిదాన్ని సంకుచిత భావాలతో చూడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అన్న మాటలు తప్పు, దాన్ని విడ్రా చేసుకోమని చెప్పాలి. ఆయన సినిమాలు నడవనివ్వం, ఈయన సినిమాలు నడవనివ్వం, అదే కరెక్ట్ కాదని ఇప్పుడు అంటున్నాడు కదా.